ముందుగా ప్రైమ్9 ప్రేక్షకులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనం మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం. మార్చి 8న ప్రపంచవ్యాప్తంగా మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం. అయితే మహిళలు ప్రతి రంగంలో రాణిస్తున్నారు. వారి వారి రంగాల్లో వారు చేస్తున్న కృషికి మనకి ఇక్కడ గుర్తింపు లభించి వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే మనం సాధన దివ్యాంగుల సంస్థ దగ్గరికి అయితే వచ్చాము. ఇది తెలంగాణ స్టేట్ కాపు జాయింట్ యాక్షన్ కమిటీ మరియు తెలంగాణ స్టేట్ కాపు సంక్షేమ సేన ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుతున్నారు. సాధన ఇన్స్టిట్యూట్ ఫర్ ద ఇంటెలెక్చువల్లీ ఛాలెంజ్డ్ పీపుల్, సాధన మానసిక దివ్యాంగుల సంస్థ వారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుతున్నారు. మీరు చూస్తున్నట్లయితే దాదాపు 45 మంది టీచర్స్ ఈ దివ్యాంగులను తమ చిన్న పిల్లల వలె చూసుకుంటున్నారు. ప్రతి 6 విద్యార్థులకు ఒక ప్రత్యేకమైన టీచర్ ఉన్నారు. అంతేకాదు ఈ అపురూపమైన దివ్యాంగులు తమ చేతులతో ఎన్నో రకాల వస్తువులు తయారు చేస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే చూడండి, టీచర్ గారు వీళ్ళకి మంచి విద్యను అందిస్తున్నారు. చెప్పండి మేడం, దీని గురించి చెప్పండి. ఇదేంటి? మన పిల్లలు బయటికి ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఈ స్పెషల్ చిల్డ్రన్ షాప్కి వెళ్ళినప్పుడు ఏ విధంగా కొనుక్కోవాలి, ఏ వస్తువు కొనుక్కోవాలి, దాని మీద కాస్ట్ ఎలా చూడాలి, దాని ప్రైస్ ఏంటి, క్వాలిటీస్ ఏంటి, ఇవన్నీ కూడా మేము ఈ కన్జ్యూమర్ స్టోర్ మనము వీక్లీ వన్స్ అలా పెట్టి మేము వాళ్ళకి నేర్పిస్తూ ఉంటామండి. డైలీ యాక్టివిటీస్ ఒక్కొక్క ఐటెం గురించి మేము చెప్తాం. దీని మీద కాస్ట్ ఎలా చూడాలనేది చూపిస్తాం. ఒకవేళ షాప్కి వెళ్ళినప్పుడు 10 రూపాయలు ఉన్న వస్తువు 20 రూపాయలకు అమ్మచ్చు ఆయన. సో అలా ఆయన మోసపోకుండా కూడా దీనికి ఒకవేళ 50 రూపాయలు ఇస్తే 10 రూపాయలు కొనిన తర్వాత ఎంత మనకు మనీ రిటర్న్ వస్తుంది అనే విషయం కూడా మేము పిల్లలకు నేర్పిస్తాం. అది కూడా ఉంటుందండి. మా స్కూల్లోనే ఈ ఐటమ్స్ అన్నీ కూడా మేము తయారు చేస్తాం. ఈ బ్యాగ్స్ ప్లస్ ఈ పేపర్ ప్లేట్స్, ఈ బిగ్స్ ఉన్నాయి. బిగ్స్ మనం డైలీ యూజ్ చేసే ఈ బిగ్స్ కూడా మేము తయారు చేస్తాం. ఇక్కడ మా పిల్లల చేతనే టీచర్ యొక్క హెల్ప్ తోటి తయారు చేస్తారు. ఇంకా ఇవి కాకుండా ధూప్ స్టిక్స్, మనం దేవుడి గురువులో వాడుతుంది ధూప్ స్టిక్స్ కూడా మేము తయారు చేస్తాం. ఇలా అన్ని ఐటమ్స్. సో ఇప్పుడు ఈయన ఐటమ్స్ అన్ని కూడా ఈయన మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చాక్లెట్, బిస్కెట్స్, ఆయిల్, ఓకే, Wicks. Show. Wicks. Yeah. Okay. Next, Dhoop sticks. Where is Dhoop sticks? Soaps. Dhoop sticks. Yeah. Nice. Dhoop sticks. ఇంకా మనకు అవసరమైన పెన్సిల్స్, బిస్కెట్స్ ఇవన్నీ కూడా మన కన్స్యూమర్ స్టోర్లో ఉన్నాయన్నమాట. ఓకేనా? పెన్సిల్స్ అన్ని కూడా ఇవన్నీ మనం షాప్లో. ఇది ఒక కన్స్యూమర్ స్టోర్. ఇక్కడ దివ్యాంగులు తమ చేతులతో ఈ విస్తరాకులు తయారు చేశారు. ఈ ధూప్ స్టిక్స్ తయారు చేశారు. అండ్ దీని మీద ఎంత ప్రైస్ ఉందో వీళ్ళు వెళ్ళి మరీ ఇవి కనుక్కుంటారనమాట. దీంట్లో ప్రైస్ ఎంత చెప్పండి? 5 రూపీస్. ఇంతే కాకుండా దీని ఐటమ్ ఎంత ఉంది కాస్ట్? 20 రూపీస్. ఎంత ఉంది నాన్న? 20 రూపీస్. 20 రూపీస్. సే థ్యాంక్ యూ చెప్పండి. థ్యాంక్ యూ. మనం దివ్యాంగుల క్లాస్ రూమ్లో ఉన్నాము. వాళ్ళు ఏమేమి తయారు చేశారో చూద్దాం. హాయ్. సో చూస్తున్నారు కదా, వీరు పూల దండలు అంతా చేస్తున్నారు. ప్రతి 6-7 విద్యార్థులకు ఒక టీచర్ ఇక్కడ ఉంటారు. చిన్న పిల్లల్లాగా చూసుకుంటున్నారు. వీళ్ళు తమ విద్యను నేర్చుకోవడమే కాదు, తమ స్వహస్తాలతో ఇవన్నీ తయారు చేసి ఎంతో ఆశ్చర్యపరుస్తున్నారు. ఎంత ముద్దుగా ఇవన్నీ పూలదండలన్నీ చేస్తున్నారు. చదువుకోవడమే కాదు, దానికి ఒక రూపం కూడా తీసుకొస్తున్నారు. కలెక్టర్ గారు, మన లక్ష్మీకాంత్ గారు కృష్ణా జిల్లా కలెక్టర్ గారు అయినా తర్వాత తిరుపతి దేవస్థానంలో కూడా ఆయన వర్క్ చేసినట్టుగా ఇప్పుడు చెప్పారు. ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మన మహిళలకు తరఫున ఈరోజు మనకు అధ్యక్షత వహించినందుకు ఆయనకి మనందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తర్వాత ఇక్కడ మెయిన్ ఏంటంటే నిజంగా నాకు ఇంత మూలలో ఇంత మంచి ఇన్స్టిట్యూట్ ఉన్నట్టు కూడా నాకు తెలియదు. ఇవాళ
ఇంత చక్కటి ప్రోగ్రాం నిర్వహించిన యేసు బాబు గారికి నిజంగా చెప్పాలంటే నేను అసలు ఎప్పుడు ఇలా చూడలేదు. చాలా బాగుంది ఇక్కడ ఈ ఏరియాలో ఇలాంటి మంచి ప్లేస్లో మనందరికీ కూడా ఇక్కడ వేదిక ఇచ్చినందుకు ఆయనకి నిజంగానే ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే ఇలాంటి వాటిలో మనం చేసుకోవడం అనేది చాలా చాలా గ్రేట్. ఇది మనం ఎన్నో ఇక్కడ మంచి మంచి వేదికల్లో చేస్తాం, అదేముంది కొంతవరకు వస్తాం, చూస్తాం, మాట్లాడతాం, వెళ్ళిపోతాం. అలా కాదు, ఇక్కడ ఇంతమంది పిల్లల్ని ఒక్క చేతు ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఇది 30 సంవత్సరాల నుంచి మెయింటైన్ చేస్తున్నారంట. ఇలాంటి పిల్లలు మెయింటైన్ చేయడం అన్నది సామాన్య విషయం ఏం కాదు. అంత మంచి ప్రోగ్రాం నిర్వహిస్తున్న సురేఖ రెడ్డి గారికి నిజంగా ప్రత్యేకంగా మనందరి తరఫున కూడా నేను ఆయనకి నిజంగా పాదాభివందనం చేయాలి. అంత మంచి ప్రోగ్రాం చేస్తున్నారు. వైఫ్ హస్బెండ్ ఇద్దరు కూడా ఇన్వాల్వ్ అయ్యి మిమ్మల్ని చూసాక అసలు మీ ముందు మేము అంతా ఏంటి మాకు నిజంగానే అర్థం కావట్లేదు. అంత మంచి ప్రోగ్రాం చేస్తున్న మీ అందరి ముందు కూడా ఈరోజు మహిళా దినోత్సవం అనేది జరుపుకోవడం అదృష్టంగానే మేము భావిస్తున్నాము. అక్కడ కూడా మహిళలకు స్టిచ్చింగ్ ప్లస్ మిషన్స్ కూడా ఉచితంగా ఇచ్చాము. ఎల్బీ నగర్లో కూడా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. మా తెలంగాణ రాష్ట్ర కాపు సంక్షేమ సేన ఆధ్వర్యంలో కోవిడ్లో చనిపోయిన ఫ్యామిలీస్కి ఒక 45 లక్షల రూపాయలు ఎన్ఆర్ఐ సహాయ సహకారంతో కూడా ఒక్కొక్కరికి 50,000 చొప్పున మేము ఇచ్చాము. నెక్స్ట్ స్కాలర్షిప్లు, అనేక రకాల కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాలు మా సంస్థ ఆధ్వర్యంలో నడుపుతున్నది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర కాపు సంక్షేమ సేన మహిళా విభాగం ఉపాధ్యక్షులు శ్రీ జలజ మేడం గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాను. మహిళా దినోత్సవం అంటే మహిళలకి వాళ్ళ హక్కులు, వాళ్ళ బాధ్యతలు, మహిళ అన్ని విధాలుగా ప్రతి దీనిలో ఒక ఫ్యామిలీనే కాదు, తన చుట్టుపక్కలవి కానీ తన అన్ని బాధ్యతలు, ఆవిడ ఉద్యోగము, ఇంట్లో బాధ్యతలు, పిల్లల్ని సమాలించడము, ప్రతి బాధ్యత ఆవిడ నిర్వహిస్తుంది. చాలా ఓపికగా నిర్వహిస్తుంది. కాబట్టి ఆవిడకి, మహిళకి ప్రత్యేక ధన్యవాదాలు. ఇంకోటి, ఈ ఇన్స్టిట్యూట్ మేనేజ్ చేస్తున్న సురేఖ గారి భార్యాభర్తలు ఇద్దరు మేనేజ్ చేస్తున్నారట. మన పిల్లల్ని మనము సమాలించుకోవడమే చాలా ఇబ్బంది. ఎంతో కష్టపడతాం మనం పిల్లల్ని, మన 2 పిల్లలను 3 పిల్లలను సమాలించుకోవాలంటే, అమ్మో వాడు ఇంత అల్లరి చేస్తున్నాడు, అంత అల్లరి చేస్తున్నాడు అని మనం ఎంత చిన్న అవకాశం దొరికితే చెప్పుకుంటాము, 4 కూర్చున్నామంటే. అలాంటిది ఇంతమంది పిల్లల్ని, పెద్దలు కూడా ఉన్నారు ఇక్కడ, ఇంతమందిని వీళ్ళు సమాలిస్తున్నారు, మేనేజ్ చేస్తున్నారు అంటే వాళ్ళకి నేను చేతులెత్తి దండం పెడుతున్నాను. చాలా 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 ఓపిక, సహనం అన్నీ ఉండాలి వాళ్ళని చూసుకోవాలంటే. అప్పుడప్పుడు మా కోర్టుకి ఎవరైనా పేరెంట్స్ తీసుకొని వస్తారు, 1-2 వాళ్ళ పిల్లల్ని, వాళ్ళని చూస్తేనే బాధ అనిపిస్తుంది. అయ్యో ఇంత ఓపికగా ఈ పిల్లల్ని ఎలా సమాలిస్తున్నారు అని. అలాంటిది ఇంతమందిని చూసుకుంటున్నారు అంటే చాలా గొప్పతనం. అండ్ ఇక్కడికి వచ్చి నిజంగా మా జన్మ ధన్యమైంది. ఇక్కడ ఇన్స్టిట్యూట్ ఉంది, ఎక్కడో పేరు విన్నాం కానీ ఈ లోపల ఇక్కడ ఇన్స్టిట్యూట్ ఉంది, ఇంతమంది ఉన్నారు అని మాత్రం తెలీదు. ఇక్కడ అరేంజ్ చేసినందుకు యేసుబాబు గారికి ధన్యవాదాలు. అడప ఉదయ్ భాస్కర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. నా మహిళా సోదరులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా ఇప్పుడు ఈ మైక్ చేతిలో ఉన్న వాళ్ళకి టైం తెలియదు, కానీ అక్కడ కూర్చున్న వాళ్ళకి అబ్బాయి ఎంతసేపు మాట్లాడతారు అనిపిస్తుంది సాధారణంగా. అందుచేత నేను 2 మినిట్స్ నా గురించి, నా పొజిషన్ గురించి చెప్తాను. 2 మినిట్స్ మనందరం ఏం చేయాలో చెప్తాను, అంతే, ఎక్కువ టైం తీసుకోను. ముఖ్యంగా నేను ఒక చిన్న విలేజ్, రాయలు అనే విలేజ్లో పుట్టాను. మా నాన్నగారు విలేజ్ సర్పంచ్ అండ్ యేసుబాబు గారు వీళ్ళందరికీ తెలుసు. వాళ్ళు బై బర్త్ ఫైనాన్షియల్లీ ల్యాండ్ లార్డ్స్ ఫ్యామిలీలోనే పుట్టాను. నాకు చిన్నప్పటి నుంచి ఆర్థికంగా ఏ విధంగానూ ఇబ్బంది లేని పని. కానీ ఆ చిన్న విలేజ్లో మా బోర్డ్ స్కూల్లో చదివాను నేను. 5th నా మార్క్స్ చూసి మా హెడ్ మాస్టర్ సార్, మా నాన్నగారు ప్రెసిడెంట్ ఊరికి, హెడ్ మాస్టర్ వచ్చి పాపని ఎంకరేజ్ చేస్తే చాలా చదువుతుందా సార్ అంటే, మా ఊర్లో 5th క్లాస్ వరకే స్టడీస్ ఉన్నాయి. తర్వాత రాయల్ విలేజ్ నుంచి భీమవరం, ఆ రోజు భీమవరం అనే టౌన్కి వెళ్ళటానికి
చాలా కష్టమైన పని, 6 కిలోమీటర్స్. ఒక కాలువ దాటి బ్రిడ్జ్ మేంచి వెళ్ళాలి. మా నాన్నగారు నాకు ఓన్గా రిక్షా కొన్నారు ఆ రోజుల్లో. ఆ రిక్షాలో మాకు ఒక అబ్బాయికి రిక్షా కొని తెలిసిన అతనికి డొనేట్ చేశారు. అతను నా టైంకి కాన్వెంట్కి తీసుకొచ్చాడు. తర్వాత ఆ రిక్షా తను వాడుకునేవాడు. సో అట్లా అంటే నాకు నాన్నగారి సపోర్టు డే 1 నుంచి బాగా ఉంది. అలాగే లెక్చర్స్, తర్వాత ఫ్యూచర్లో అంతా అలా. తర్వాత మా విలేజ్ నుంచి ఫస్ట్ MBBS సెలెక్ట్ అయిన క్యాండిడేట్గా మా ఊరు వాళ్ళందరికీ కూడా ఇప్పుడు గుర్తుపడతారు. రంగరాయ మెడికల్ కాలేజ్ కాకినాడలో MBBS చేశాను. డాక్టర్ శ్రీనివాసులు సర్జికల్ ఆంకాలజిస్ట్, ఇప్పుడు MNJ క్యాన్సర్ హాస్పిటల్ డైరెక్టర్గా ఉన్నారు. ఆయన మా హస్బెండ్. నేను హౌస్ సర్జన్స్ అవగానే సార్తో మ్యారేజ్ ఇక్కడికి వచ్చాను. ఆ రోజుల్లో నేను ఆంధ్ర అమ్మాయిని కాబట్టి ఇక్కడికి రాగానే తెలంగాణలో నాన్ లోకల్ అయ్యాను. నాన్ లోకల్లో ఉస్మానియాలో పీజీ చేసి గైనకాలజిస్ట్గా సీట్ తీసుకున్నాను. ఓన్లీ 15% ఉంటుందండి మాకు నాన్ లోకల్గా. ఇక్కడ నేను గైనిక్ చేశాను, DGO చేశాను. తర్వాత గవర్నమెంట్ సర్వీస్లో ఉస్మానియా, గాంధీ అండ్ మహబూబ్ నగర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అండ్ హైటెక్ సిటీ కొండాపూర్లో ఏరియా హాస్పిటల్ ఉంది కదా, అక్కడ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ మేడ్చల్లో కూడా స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్గా చేశాను. నేను అనుకున్నవన్నీ మన భవానీ గారు ఇంకా జలజ గారు మాట్లాడేశారు. కాకపోతే సార్ మీకు చాలా థ్యాంక్స్ అండి. లక్ష్మీకాంత్ గారు, మీరు ఇక్కడికి వచ్చి మమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేస్తున్నారు. లాస్ట్ టైం మిషన్స్ పంపిణీ కార్యక్రమంలో కూడా మీరు వచ్చి చాలా సపోర్ట్ చేశారు. మీరు కూడా భవానీ గారు అండ్ జలజ గారు. అండ్ స్పెషల్ థ్యాంక్స్ ఎవరికి అంటే మన ఐఎస్ బాబు గారు నాకు ఈ పోస్ట్ ఇచ్చినందుకు. ఇంకా అందరికన్నా స్పెషల్ థ్యాంక్స్ ఎవరికి అంటే మన ప్రభావతి గారికి. ఆవిడ ప్రతిసారి నాకు ఏ చిన్న ప్రోగ్రామ్ ఉన్నా ఇంటిమేట్ చేస్తారు, ఇన్ఫర్మేషన్ ఇచ్చి నన్ను ఇలా ప్రోగ్రామ్స్కి తీసుకొస్తారు. నేను నిజంగా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తాం మనం ఇంట్లో. ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక కంప్లైంట్తో ఉంటాము. అలా కంప్లైంట్స్ ఉన్నవాళ్ళు ఇక్కడికి వచ్చి ఒక్కసారి చూస్తే మనకున్న బాధలన్నీ మర్చిపోతాం. ఎందుకంటే ఇవి చాలా పెద్ద ప్రాబ్లమ్స్ అసలు నా ఉద్దేశంలో వీళ్ళందరినీ చూసిన తర్వాత. అండ్ మీరు సురేఖ రెడ్డి గారు, మీరు మీ ఇద్దరు దంపతులకి నిజంగా చాలా హ్యాట్స్ ఆఫ్ అండి. ఎందుకంటే ఇదేం చిన్న విషయం కాదు. మనం చెప్తున్నాను కదా ఇందాక మీరు జలగా చెప్పినట్టుగా పిల్లల్ని ఇంట్లో ఇద్దరు పిల్లల్ని ఒక పిల్లల్నే మెయింటైన్ చేయలేము. అలాంటిది ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత నాకు అర్థమైంది ఇది ఎంత కష్టమైన పనో, వాళ్ళు ఎంత బాగా చేస్తున్నారో. నిజంగా మీకు హ్యాట్స్ ఆఫ్ మేడం, మీకు సార్కి. అలాగే ఇంకేం చెప్పాలి, మీరందరూ ఇక్కడికి వచ్చి ఈ ప్రోగ్రామ్ని విజయవంతంగా చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ప్రతి ఒక్కళ్ళకి పేరున చాలా థ్యాంక్స్ చెప్పుకుంటాను. లక్ష్మీకాంతం గారికి, ఇక్కడ స్టేజ్ని అలంకరించిన పెద్దలకి, అట్లనే ఇక్కడ మనకి మల్కాజ్గిరి నుంచి వచ్చిన ఆశా వర్కర్లండి. అందరికన్నా మెయిన్ అసలు పగలు రాత్రి అనకుండా చాలా కష్టపడి వర్క్ చేసుకుంటూ పాపం ఇంట్లో పిల్లల్ని, భర్త, భార్య అందరినీ వదిలిపెట్టి చాలా కష్టపడతారండి వాళ్ళు. అందరికన్నా వాళ్ళకి మెయిన్ సన్మానం చేసి మనం ఆదరించాలండి. నా పేరు సుబ్బలక్ష్మి అండి. నేను స్పోర్ట్స్ ఉమెన్, నేషనల్ ప్లేయరు. ఇప్పటికీ కూడా నేను రన్ చేసుకుంటూనే ఉంటాను. 25 years అయిందండి. నేను నేషనల్లో కూడా చాలా మెడల్స్, ఇప్పుడు పోయిన సంవత్సరం కూడా వెళ్ళి మెడల్స్ తీసుకొచ్చామండి. నన్ను బాగా గుర్తించి యేసుబాబు నాయుడు గారు ఎప్పుడైనా కానీ సన్మానం చేస్తుంటారు, పిలుస్తుంటారు. ఆయన మమ్మల్ని గుర్తుపెట్టుకుని మమ్మల్ని ఇంతవరకు పిలిపించి నేను ఇప్పుడు మేడ్చల్ నుంచి వచ్చానండి, అంత దూరం నుంచి వచ్చాను. ఇప్పుడు మహిళా దినోత్సవం కదా, మనందరం కలుసుకుందామన్న ఉద్దేశంతో నాకు ఈ అవకాశం ఇచ్చిన యేసుబాబు గారికి ధన్యవాదాలండి. మేము గత 1996 సంవత్సరంలో ఇద్దరు విద్యార్థులతో ఈ సాధన అనే సంస్థను స్టార్ట్ చేయడం జరిగిందండి. ఈరోజు సుమారుగా 30 సంవత్సరాలుగా ఇలాంటి సంస్థను రన్ చేస్తూ ఒక 165 మంది విద్యార్థులకు మేము సేవలు అందించడం జరుగుతూ ఉంది. మీకు దీనికంటే ముందు ఒక 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. ఆశా వర్కర్స్ ఉన్నారు అండ్ మహిళలు చాలామంది ఉన్నారు. మన దేశంలో ఇప్పుడు 2,81,00,000 మంది మానసిక దివ్యాంగులు ఉన్నారండి.
2,81,00,000 మంది మానసిక దివ్యాంగులు మాత్రమే. 2016 RPWD యాక్ట్ ప్రకారము 21 రకాల దివ్యాంగులు ఉన్నాయి మన భారతదేశంలో. ఆ జనాభాలో మానసిక దివ్యాంగులే 2,81,00,000 మంది. మరియు ఇలాంటి పాఠశాలలు, హాస్టల్ వసతితో కూడుకున్న పాఠశాలలు ఒక్కటి కూడా ప్రభుత్వ పరంగా ఈ దేశంలో లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. ప్రోగ్రామ్ అని చెప్పలేదు, సింపుల్ అక్కయ్య ఒక్క చేరుంటే చాలు మీ పిల్లలతో స్పెండ్ చేస్తారు అన్నారు. లక్ష్మీకాంతం గారు కూడా వస్తున్నట్టు నాకు 2 minutes ముందు చెప్పారు. ఇంతమంది పెద్ద పెద్ద మహిళలు వస్తున్నట్టు కూడా నాకు చెప్పలేదండి. ఓకే, చాలా సంతోషం కూడా. చిన్న ప్రోగ్రాం పిల్లలతో స్పెండ్ చేస్తామన్నారు, కానీ ఇంతమంది మహిళలు వచ్చి ముఖ్యంగా ఆశా వర్కర్లు కూడా రావడం నాకు చాలా సంతోషకరమైన విషయం. సారు చాలా విషయాలు చెప్పారు. నేను 88, 89లో ముంబైలో ఈ స్పెషల్ చిల్డ్రన్ కోర్స్ చేసి వచ్చాను. నార్మల్ చిల్డ్రన్కు ఎవరైనా చేయగలుగుతారు, ఇలాంటి పిల్లలకు చేయాలన్న సంకల్పం కొద్దే నేను ఆ కోర్సులో జాయిన్ అయ్యి వచ్చిన తర్వాత 7 years వేరే సంస్థలలో వర్క్ చేసి అసలు నేనే ఎందుకు ఇలాంటి సంస్థ స్టార్ట్ చేయకూడదు అన్న ఆలోచన కొద్దే 96లో సాధన సంస్థను నిర్వహించాము. ఇంజనీరింగ్ చేసి తర్వాత LLB చేశాను. ఇప్పుడు హైకోర్టు అండ్ రంగారెడ్డి కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇప్పుడు ఎందుకు రాసుకొచ్చానంటే మన మనుషులందరికీ కూడా ఒక్క పదం కూడా మర్చిపోకూడదు అనే ఉద్దేశంతో, వాళ్ళందరికీ మంచి జరగాలనే ఉద్దేశంతో ఒక పుస్తకంలో అన్ని విషయాలు చర్చించుకుందామని రాసుకొచ్చాను. ముందుగా ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు. అలాగే అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి ప్రభావతి అమ్మగారికి నా పాదాభివందనాలు. ఎందుకంటే హౌస్ వైఫ్స్కైనా కానీ, ఎడ్యుకేటెడ్ విమెన్స్కైనా కానీ, వర్కింగ్ చేసే విమెన్కైనా కానీ వాళ్ళ పనుల్లో చాలా బిజీగా ఉంటారు. వాళ్ళందరినీ ఒక కోఆర్డినేట్ చేసి వాళ్ళందరినీ ఒక స్టేజ్ మీదకి తీసుకొచ్చి వాళ్ళ ఆలోచనల్ని మన దేశానికి ఒక ఎదుగుదలని తీసుకురావాలనే ఒక ఉద్దేశంతో ప్రతి వాళ్ళని ప్రోత్సహించే దాంట్లో మన ప్రభావతి గారు ముందున్నారు. భార్య భర్త రోజులు పెట్టిపోయింది, ఒంటరిగా ఉన్నారు రూమ్లో. కానీ మేమైతే మాస్కులు కూడా లేవు, మాకు మాస్కులు కూడా లేవు. మాస్కులు లేకుండా కూడా వాళ్ళ ఇళ్ళకి పోయి వాళ్ళకి ఫుడ్ ఇచ్చి మెడిసిన్ ఇచ్చి దగ్గరుండి మీకు ఏం కాదని మేము ఓదార్చి మేము అందరినీ చాలా వాటికి చేసాం మేము. కానీ ఏది చేసినా ఆశా వర్కర్లకి గుర్తింపు అంటూ లేదు. అంటే అనుకుంటారు ఆశా వర్కర్లకి ఎంతో జీతం అనుకుంటారు, కానీ మాకు ఫిక్స్డ్ వేతనం అంటూ లేదు. పీస్ వర్క్ మాకు 9,900 వస్తాయి. అవి కూడా డబ్బులు ఎవరు కూడా ఇప్పుడు ఒక డెలివరీకి ఇంత, ఒక ఏసీకి ఇంత అని లెక్క కట్టిస్తారు మాకు. కానీ బయట ఏమనుకుంటారంటే వీళ్ళు బాగా తెల్లచీర కట్టుకొని పోతున్నారు, వీళ్ళకి ఎంతో జీతమో ఏందో పొద్దుహో ఏరియాలో తిరుగుతారంటే ఆ ఏరియాలో 2,000 పాపులేషన్లో ఉండేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు మా బిడ్డలు, వాళ్ళంతా మా బిడ్డలు. కడుపుతో ఉండేవాళ్ళు కానీ, పిల్లతల్లులు కానీ, వికలాంగులు కానీ, మానసిక వాళ్ళు కానీ అందరికీ సేవ చేస్తున్నాం మేము. కానీ మాకంటూ గుర్తింపు అంటూ లేదు. కానీ అదే గుర్తింపు లేకపోయినా సరే మేము ఈ సేవ చేయాలనుకున్నాం, చేస్తున్నాం. ఈ సంస్థ నడుపుతున్న పూర్వజుల సుకృతంగా భావిస్తున్న మేడం సురేఖ గారికి ఈరోజు నన్ను ఇక్కడికి పిలిచినందుకు నిజంగా కూడా చాలా సంతోషంగా ఉంది. నాకు ఇక్కడ ఈ సంస్థ ఉన్నట్టు కూడా తెలియదండి. ఎన్నోసార్లు మరి ఇదే రోడ్లో పోతా. నేను మున్నూరు కాపు అధ్యక్షురాలే కాదు, బీజేపీ మేడ్చల్ మల్కాజ్గిరి అర్బన్ అధ్యక్షురాలిని కూడా, మహిళా మోర్చా. నేను ఎన్నో కార్యక్రమాలు చేస్తా, ఎలక్షన్లలో ఎంతో తిరుగుతూ ఉంటా. నేను ఎప్పుడు కూడా ఇక్కడ ఉన్నట్టు గుర్తించలేదు. అది నిజం కూడా నా దురదృష్టం అనుకుంటా. ఇంత మంచి కార్యక్రమానికి ఆహ్వానించిన యేసుబాబు అన్నకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇప్పుడున్న ఆధునిక కార్యక్రమాల్లో మీ అందరికీ తెలుసు, సొంత బిడ్డను కూడా డైపర్లు వేసి పెంచే కాలం. అంటే ఇక్కడ ఎవరు కూడా కోపానికి రావద్దు. నా వయసు నానమ్మ కూడా నేను చెయ్యలేనమ్మా, నీ బిడ్డను నువ్వు చూసుకో, లేకపోతే ఒక వర్కర్ని పెట్టుకో అని బెడ్ మీద కూర్చొని టీవీ చూసే పరిస్థితులు ఇప్పుడు మన ఇండియాలో ఉన్నాయి. అయినా ఇంతమందిని చేరదీసి వాళ్ళను ఒక బిడ్డలాగా దేవుడు అంటే తను దేవత వాళ్ళకు కావచ్చు, కానీ వాళ్ళను దేవతలాగా భావిస్తూ వాళ్ళకి సేవలు చేస్తున్న నిజంగా ఈ సంస్థకు మాత్రం చాలా 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 కృతజ్ఞతలు. నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇకపోతే ఇప్పుడు మన అందరూ చెప్పారు, నేను ఇంకేం చెప్పాల్సింది లేదు. మనం చేయవలసింది ఏంటంటే వేరే మహిళలుగా మనం ఓన్లీ మంత్లీ వన్స్ అయినా సరే
అవేర్నెస్ ఇవ్వాలి. ప్రతి ఇంటికి వెళ్ళి అత్త వాళ్ళ కోడలికి ఇబ్బంది ఉందా, కోడల వాళ్ళ అత్తకి ఇబ్బంది ఉందా అన్నది కనుక్కోవాలి మనం. వాళ్ళు చనిపోయాక కొవ్వొత్తులు అట్టుకుని తిరగడం అది పద్ధతి కాదు. అది దానివల్ల మనకు ఉపయోగం లేదు. ముందుగానే వాళ్ళకి మనం కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఇలా ఉండండి, తల్లి కూతుళ్ళ ఉండండి. ఒక కోడలే కాదమ్మా, అత్తలు కూడా ఇబ్బంది పడి ఉన్నారు. కోడళ్ళు ఇబ్బంది పెట్టి అత్తలు ఎంతోమంది కోడళ్ళు అత్తలను ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళు కూడా ఇప్పుడు అత్త లేదండి ఇప్పుడు కూడా. అయితే ఇప్పుడు అత్త కోడలు ఇద్దరు తల్లి కూతురులాగా స్నేహితుల్లాగా ఉంటే ఆ పురుషుడికి ఎంతో ఆనందం. హృదయపూర్వకమైన నమస్సులు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. సో మొదట యేసుబాబు గారు, వారి పేరులో మొదటి అక్షరం వై. వై స్టాండ్స్ ఫర్ హ్యూమన్ సర్వీస్ అని అర్థం. ఎందుకంటే ఆయన ఆరాటం వర్ణించరాని. ఆరాటం ముందు పోరాటం విలువ ఎంత, దృఢచిత్తం ముందు దురదృష్టం విలువ ఎంత, సంకల్పం ముందు వైకల్యం విలువ ఎంత, ఎదురీత ముందు విధిరాత విలువ ఎంత అన్నాం. దానికి నిదర్శనం యేసుబాబు గారు. ఇక రెండవది ఈ సంస్థ సాధన. మానసిక వికలాంగులను గుర్తించడానికి చుట్టారు శ్రీకారం. వారిని ఆత్మసాక్షిగా ఆనందపరచడానికి నేర్పించారు ఒక సంస్కారం. అందుకే వారికి నా నమస్కారం. ఎందుకంటే ఎంతోమంది జనాభాలు ఈ ప్రపంచంలో కలిగి ఉన్నారు. దానిలో అందరూ సాధారణ పౌరులైతే కొంతమంది వికలాంగులు కూడా ఉన్నారు. దానిలో మానసిక వికలాంగత్వము అనేది అతి దీర్ఘమైనది. దానిని మరిపించడానికి ప్రయత్నాలు, వారికి అకుంఠిత దీక్ష, అవిరళ కృషి, అవిశ్రాంత శ్రమ కావాలి. దానిని అధిగమించాలి అంటే అందుగురించే వీరికందరికీ నేను కలెక్టర్గా ఉన్నప్పుడు కూడా కృష్ణా జిల్లాలో దాని మీద దృష్టి సారించడం జరిగింది. ఒకటి పౌష్టికాహార లోపము, రెండవది రక్తహీనత. చాలా మంది గర్భిణీ స్త్రీలు ఈ జన్మనిచ్చేటప్పుడు హాస్పిటల్స్లో చనిపోయేవాళ్ళు. ఎందుకు అని మెటర్నల్ డెత్ రివ్యూ చేసేవాళ్ళు ప్రతి నెల. అప్పుడు కనిపించింది ఏమి అంటే ఒక రీజన్ రక్తహీనత. సో అప్పుడు దానికి ఏం చేశాము అంటే ప్రతి ఒక్క యాంటీనేటల్ కేర్లో భాగంగా ప్రతి గర్భిణీ స్త్రీకి ఈ రక్తహీనత పరీక్షలు చేస్తే ఒక్కొక్కరికి 6%, 5%, 7% మాత్రమే వచ్చింది హీమోగ్లోబిన్. ఇది సగటున స్త్రీకి 11 నుంచి 12 గ్రాముల పైనే ఉండాలి. కానీ 5-6% ఉండడం వలన చాలా మంది చనిపోతున్నారు. దానిని అధిగమించడానికి అంగన్వాడీ సెంటర్లలో ఇటువంటి ఆశాలు, అక్రెడిటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్టులను కూడా తీసుకొని వారికందరికీ అంగన్వాడీ సెంటర్ల ద్వారా సజ్జ లడ్డూలను, నువ్వుల లడ్డూలను గర్భిణీ స్త్రీలకు ఇవ్వడం వలన వారికి హీమోగ్లోబిన్ పెరిగి ఈ చనిపోవడము అనేది తగ్గిందన్నమాట. రెండవది పౌష్టికాహార లోపం. చాలా మంది పిల్లలు పౌష్టికాహార లోపంతో పుడుతూ ఉన్నారు, మాల్ న్యూట్రిషన్ అని. అప్పుడు ఇదే ఎక్స్పెరిమెంట్ని అక్కడ చేయడం వలన అప్పుడు కృష్ణా జిల్లాకి భారత ప్రభుత్వం నుండి పోషక్ అభియాన్ అనే అవార్డు కూడా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అవార్డు కూడా లభించిందన్నమాట. ఎందుకంటే విద్య, వైద్యము వీటి మీద ఎక్కువ దృష్టి సారించాలి. కాబట్టి ఇక్కడ వారికి నేను చెప్పేది ఏమంటే, ఎవరైతే స్త్రీలు ఉన్నారో, పెళ్ళైన స్త్రీలు కానీ, సాధారణ స్త్రీలు కానీ, గర్భిణీ స్త్రీలకు కానీ వాళ్ళకి కొద్దిగా అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలి. ఈ మానసిక వికలాంగత్వానికి కారణం ఏమి అని చూసినట్లయితే, ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఆల్కహాల్ తీసుకుంటారో, టాక్సిసిటీకి సిగరెట్ స్మోకింగ్ చేస్తారో, హెడ్ ఇంజురీ తలకు బలమైన గాయం తగులుతుందో, పౌష్టికాహార లోపం ఉన్న ఆహారాన్ని తీసుకుంటారో వారికి ఇటువంటి జన్మనిచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. కాబట్టి ముందే తెలియజేస్తే వారికి ఒక అవేర్నెస్ అనేది వస్తుంది. దాని ద్వారా ఈ మానసిక వికలాంగత్వాన్ని తగ్గించవచ్చు. ఎటు
వారు ఉన్నారు. ఇటువంటి సంస్థలు ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే ఈ మానసిక వికలాంగుల యొక్క వేదనను రోదనను గుర్తించి మంచి బోధన చేస్తున్న సాధన సంస్థకి హృదయపూర్వకమైన అభినందనలు. ఎందుకంటే పుట్టుక ఒక క్షణం, చావడము ఒక క్షణమే. 2 క్షణాల మధ్యలో ఉన్న సుదీర్ఘమైన ప్రస్థానమే జీవితం. అది మట్టి మీద మనం పడితే అది జననం, మట్టి మీద పడితే అది మరణం. కాబట్టి ఈ జనన మరణాల మధ్యలో ఉన్న మానవుడు సంస్కృతిని నేర్చుకోవాలి. మన దగ్గర ఉన్న ఆహారాన్ని మనం తింటే అది ప్రకృతి, ఇతరుల దగ్గర ఉన్న ఆహారాన్ని మనం లాక్కొని తింటే అది వికృతి. మన దగ్గర ఉన్న ఆహారాన్ని 10 మందికి పంచితే 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 అది సంస్కృతి అన్నాం. కాబట్టి పుట్టుక ఎవరికి గొప్ప కాదు, ఎవరు ఎన్ని మంచి పనులు చేస్తున్నారు అనేది గొప్ప. ప్రతి ఒక్కడు ప్రపంచంలో సాధారణంగానే జన్మిస్తాడు, కానీ మరణం ప్రకంపనాలను సృష్టించాలి. అన్ని సేవా దృక్పథంతో చేయగలగాలన్నమాట. కాబట్టి అటువంటి మానవులే చిరస్థాయిగా మిగిలిపోతారు. వాళ్ళనే వ్యక్తిత్వాలు అంటారు. వ్యక్తులు కాదది. వ్యక్తులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఈరోజు చనిపోతే రేపు వాళ్ళకి పాలు, కానీ వ్యక్తిత్వం చనిపోదు. ఎప్పుడు ప్రతి ఒక్క మనసులో చిరస్థాయిగా నిలిచిపోతారు. పర్సన్ విల్ డై బట్ ద పర్సనాలిటీ విల్ నెవర్ 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 డై అన్నాం. కాబట్టి అటువంటి వ్యక్తిత్వాలని ప్రమోట్ చేయాలి. ఇక అంతర్జాతీయ మహిళా దినోత్సవం, దీనికి కారణం ఎప్పటి నుంచి వచ్చింది అంటే అది 1908వ సంవత్సరం అమెరికా దేశంలో న్యూయార్క్ నగరంలో లింగ సమానత్వం కోసం, హక్కుల కోసం ఒక ఉద్యమం జరిగింది. 15,000 మంది మహిళలు 1908లో ఈ యొక్క ఉద్యమాన్ని ప్రారంభించారు. ప్రారంభించిన తరువాత 1911లో మొదటిసారి క్లారీ జెట్కిన్ అనే మహిళ ఇది అమెరికా దేశానికే కాదు, ప్రపంచం మొత్తం మహిళా దినోత్సవాన్ని జరుపుకోవాలి అని చెప్పడం జరిగింది. తరువాత 1917లో రష్యా దేశంలో మహిళలందరూ కలిసి మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత వచ్చిన నష్టాన్ని కోసం, ఆహారము లభించలేదు, ప్రశాంతత లేదు, జీవితం దుర్భరమైంది, దాన్ని అధిగమించడానికి మార్చి 8వ తారీఖున ఒక పోరాటం జరిపారు. అప్పుడు ఆ పోరాట ఫలితంగా నికోలస్ అనే చక్రవర్తి పదవిని కూడా కోల్పోయాడనమాట. నాటి నుండి నేటి వరకు ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8వ తారీఖునే జరుగుతూ ఉంది అన్నమాట. ఎందుకంటే స్త్రీ, అమ్మ, పదాలకు అందని పెదవులకు జన్మించడమే ఒక అమృత వాక్యం. అమ్మ ఆ చల్లని ఒడిలో జన్మనిచ్చిందే అమ్మ. ఆమె త్యాగాన్ని ఎప్పటికీ మరువలేనమ్మా అన్నారు. కాబట్టి మరొకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు. ఇప్పుడు కృష్ణా జిల్లా ఎక్స్ కలెక్టర్ లక్ష్మీకాంత్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పుడు టెక్నాలజీ ఎంత ఇంప్రూవ్ అయినా మహిళలపై అత్యాచారాలు, భ్రూణ హత్యలు, పరువు హత్యలు, ఇంకా వరకట్న వేధింపులు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. మన సమాజంలో ఇంకా ఎలాంటి మార్పు అవసరం అంటారు? సో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఈసారి 2025లో దాని థీమ్ ఏమంటే ఇంటర్నేషనల్ విమెన్స్ డే థీమ్ యాక్సలరేట్ యాక్షన్ అన్నాం. అంటే క్రియా వేగాన్ని పెంచాలి. కాబట్టి ఏ దేశమైనా ఎవరైనా కానీ, ఎందుకంటే ప్రపంచంలో మహిళ పురుషుల నిష్పత్తి చూసినా ఇంకా తక్కువే ఉంది.
అదేవిధంగా భారతదేశంలో ఇంకా తక్కువే ఉంది, కానీ కొన్ని దేశాల్లో మహిళల శాతం ఎక్కువగా ఉంది. నేపాల్, రష్యా, ఉక్రెయిన్ లాంటి దేశాల్లో మహిళల శాతం ఎక్కువగా ఉంది. కాబట్టి నెంబర్స్ కాదు కావాల్సింది, క్వాలిటీ లైఫ్ అనేది తప్పనిసరిగా ఇవ్వాలి. కాబట్టి అన్నిటికంటే ముఖ్యము మానవ అభివృద్ధి సూచికల వైపు తప్పనిసరిగా ప్రతి దేశము దృష్టి పెట్టాలి. అంటే సుస్థిర అభివృద్ధి లక్ష్యాల వైపు దృష్టి పెట్టినట్లయితే ప్రతి దేశము లింగ సమానత్వాన్ని, జెండర్ ఈక్వాలిటీని, ఎడ్యుకేషన్ ఫర్ ఆల్, యాక్సెసిబుల్ ఎడ్యుకేషన్, హెల్త్ ఫర్ ఆల్, నో పావర్టీ, నో హంగర్, ఇలాంటి వాటి మీద కానీ దృష్టి పెట్టగలిగితే ప్రపంచంలో అన్ని దేశాలు అభివృద్ధి చెందగలవు. కాబట్టి ఒకటి నెంబర్స్ రావడమే కాకుండా వారి మీద ఎటువంటి అరాచకాలు అనేది జరగకుండా కాపాడవలసింది ఎంతైనా ఉంది. టెక్నాలజీ పెరుగుతూ ఉంది కాబట్టి ఆ టెక్నాలజీని దీనివైపు మరల్చి ఇంకా ప్రతి మహిళకు రక్షణ అనేది ఇవ్వగలిగితే మహిళ సాధికారత సాధించాలి. అది సామాజిక సాధికారతన, లేదా ఆర్థిక సాధికారతన, లేదా రాజకీయ సాధికారతన అనేది సాధించిన నాడే ప్రపంచంలో శాంతి అనేది తప్పనిసరిగా ఉంటుంది. ఒక శిశువుని మనము కని పెంచడం అనేది ఎంత కష్టమైన సమస్య మనందరికీ తెలుసు. వాళ్ళని ఆహారం ఇవ్వటం కానీ, వాళ్ళని పరిశుభ్రం చేయడం, మనం వాళ్ళ పోషణ చేయడం అనేది ఎంత కష్టం. ఫస్ట్ 2 years వెరీ వెరీ డిఫికల్ట్ టాక్స్ అండ్ వెరీ మెమరబుల్ మూమెంట్స్. అట్లాంటిది ఇప్పుడు ఈ దివ్యాంగులకి మేడం కానీ వాళ్ళ హస్బెండ్ కానీ వీళ్ళు చేసే సేవలు చాలా అమూల్యమైన సేవలు. వాళ్ళ ఓపికకి మనం వెల కట్టలేం. అంత మంచి సేవ అందిస్తున్న వాళ్ళందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. మన వాళ్ళందరికీ కూడా ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ తరఫున, ఉమెన్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర కాపు జాయింట్ యాక్షన్ కమిటీ మరియు తెలంగాణ రాష్ట్ర కాపు సంక్షేమ సేన మహిళా విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంబరాలు ఈరోజు సాధన ఇంటలెక్చువల్ ఛాలెంజర్ పర్సన్స్ మధ్యలో అత్యంత ఘనంగా, ఆహ్లాదకరంగా మనము ఇంటలెక్చువల్ ఛాలెంజర్ పర్సన్ మధ్య ఘనంగా చేసుకున్నాము. మరియు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రిటైర్డ్ కృష్ణా జిల్లా కలెక్టర్ శ్రీ లక్ష్మీకాంతం గారు మరియు హైదరాబాద్ నర్సింగ్ హోమ్ చైర్మన్ అండ్ ఎండి భవానీ గారు, డాక్టర్ భవానీ గారు, మరియు ఇంత మంచి కార్యక్రమానికి అత్యధిక సంఖ్యలో మహిళలు హాజరైనందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో కేక్ కటింగు మన ఇంటలెక్చువల్లీ ఛాలెంజర్ పర్సన్ మధ్య జరుపుకున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉన్నది. ఆశా ముఖ్యంగా మల్కాజ్గిరి ప్రాంతంలో ఆశా వర్కర్లుగా ఉన్న మహిళలు, వాళ్ళని మనం పిలిచి సన్మానించుకోవడం మాకెంతో గర్వకారణంగా ఉన్నది. వాళ్ళు పగలనక రాత్రనక సేవా కార్యక్రమాలు మన ప్రజల మధ్య ఉండి చేస్తున్నారు. వారిని సన్మానించుకోవడం జరిగినది. మరియు ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తున్న మహిళలందరికీ కులాలకు అతీతంగా మనం ఈరోజు సన్మానించుకున్నాం. మరియు ఈరోజు ఇంటలెక్చువల్లీ ఛాలెంజర్ పర్సన్స్కి మనము లంచ్ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగినది. ఇంత మంచి కార్యక్రమం జరుపుకున్నందుకు మాకెంతో గర్వకారణం. ఈ కార్యక్రమంలో తెలంగాణ కాపు జాయింట్ యాక్షన్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ శ్రీ అడప ఉదయభాస్కర్ గారు, మరియు తెలంగాణ రాష్ట్ర కాపు సంక్షేమ సేన మహిళా అధ్యక్షురాలు ప్రభావతి గారు, జనరల్ సెక్రటరీ జలజ గారు, వైస్ ప్రెసిడెంట్ లక్ష్మీనాయుడు గారు, మరియు తెలంగాణ రాష్ట్ర కాపు సంక్షేమ సేన జాయింట్ సెక్రటరీ సుబ్బలక్ష్మి గారు, తెలంగాణ రాష్ట్ర కాపు సంక్షేమ సేన మహిళా వింగ్ సెక్రటరీ గంగా కీర్తి గారు, మరియు మన తెలంగాణ మున్నూరు కాపు మహిళా అధ్యక్షురాలు మరియు బీజేపీ నాయకురాలు శ్రీ బండి పద్మ గారు, తదితర మహిళలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాల్ని
ఘనంగా జరుపుకున్నందుకు వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. సాధన దివ్యాంగుల సంస్థ ఫౌండర్ మనతో పాటు ఉన్నారు సురేఖ గారు. ఆవిడతో కలిసి కొన్ని మాటలు మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అండి. ఒక తల్లిలాగా వీళ్ళందరి ఆలన పాలన చూస్తున్నారు, మీ ఫీలింగ్ చెప్పండి. నాకు అసలు అంటే ఒక పెద్ద ఫ్యామిలీ లాగానే నేను ఫీల్ అవుతాను. అంటే నాకు ఒక్కతే పాప అని నేను ఎప్పుడు అనుకోనండి, అందరూ నా బిడ్డల్లాగానే ఫీల్ అవుతాను. రియల్గా కూడా మార్నింగ్ నుంచి వాళ్ళ అన్ని దాంట్లో చూస్తూ, అంటే వాళ్ళకి ఏదైనా బాధ ఉందా, ఎలా ఫీల్ అవుతున్నారు, వాళ్ళకి అన్ని విషయాలు అందుతున్నాయా, అంటే సరిగ్గా భోజనం చేస్తున్నారా, ఏమైనా ఫీవరిష్గా ఉందా, ప్రతి ఒక్క విషయాన్ని మార్నింగ్ నుంచి 5 o'clock నుంచి తెలుసుకుంటూనే ఉంటానండి. ఒక్కరోజు కూడా నేను వాళ్ళతోని గడపకుంటే నేను చాలా లైఫ్లో మిస్ అయినట్టే ఫీల్ అవుతాను. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళల సమస్యలను గురించి తెలుసుకున్నాము. అలాగే ఇక్కడ మహిళా మణులు తమ సమస్యల గురించి చెప్పి వాళ్ళ కృషిని గుర్తించి ఆ గుర్తింపుకు తర్వాత వాళ్ళ అనుభవాలని మనతో పంచుకున్నారు. సో ఇది ఇవాల్టి కార్యక్రమం. కెమెరామ్యాన్ భవానీతో షాహిదా.